ఇది రంజోల్ వార్డ్ నెంబర్ 4. ఇంత గలీజింది చూడండి. ఇవి రోడ్డు, ఈ రోడ్ల చెత్త మసారం అన్నీ ఉన్నాయి. దోమలు పుట్టుకొస్తున్నాయట. నానా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడ రాండి జర చూడండి, నానా అవస్థలు పడుతున్నారు ఇక్కడ. ఇది రంజోల్ 4వ నెంబర్ వార్డ్. ఈ 4వ నెంబర్ వార్డులో ఇక చూడండి ఈ రోడ్లు ఎట్టున్నాయి, చెత్త గలీజ్ ఉంది. ఈ 4వ నెంబర్ వార్డు కౌన్సిలర్ పట్టించుకోలేరు, మున్సిపల్ కమిషనర్ పట్టించుకుంటలేరు. జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ రండి. అయ్యో అసలు ఇవి రోడ్లు అంటారా? ఈ చెత్త చూడండి ఇంత గలీజ్, దోమలు పుట్టుకొస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. దీని బాధ్యత ఎవరు? సమాధానం ఇవ్వండి కౌన్సిలర్ గారు. నీళ్ళ పైపు కూడా లేదు, మళ్ళీ పైపులు మళ్ళీ అక్కడనే వేస్తారు. మాకు ఒక్కటి నీళ్ళు గుంజుకి వేస్తే అయిపోతుంది కదా మనకు. ఈడ నీళ్ళు వేస్తారా, ఈడ నీళ్ళు వేస్తలేరు, ట్యాంకులు కూడా పెట్టిస్తారు, ట్యాంకులు పెట్టిస్తారు. బోర్ లేదు, ఏం లేదు. బోర్కేం కుందనికొచ్చినారు, అక్కడ అంతా పైపులు గుంజిండ్రు. గల్లి గల్లి రోడ్ వేపిస్తారు, రోడ్ లేదు, నీళ్ళు లేవు, ఏం లేవు. ఆ మందుల దోమల మందు కొట్టుకున్నారు. అక్కడ ఆ బోరింగ్ పోవాలి, ఇక్కడ బోనమ్మకాడికి పోవాలి, ఎక్కడంటే అక్కడ దిగాలి. నీళ్ళు వచ్చిన రోజు వచ్చినాయి సంతోషం ఇస్తాం కదా, మళ్ళీ రానే రావాలి. కేసీఆర్ నీళ్ళు అయితే బొట్టులేదు. సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా. ఈరోజు నేను రంజోల్లో వార్డ్ నెంబర్ 4లో ఉన్నాను. ఇక్కడ డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, ఇక్కడ మొత్తం చెత్త ఉంటుంది, దోమలు పుట్టుకొస్తున్నాయి. ఇక్కడ డైలీ దోమల మందులు కొట్టాలని ఇక్కడ ఉన్న బాధ్యులు చెప్తున్నారు. మన జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారికి రమ్మంటున్నారు, జహీరాబాద్ చైర్మన్ గారికి, డిప్యూటీ చైర్మన్ మేడం గారికి, సంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ గారికి ఇక్కడ రమ్మంటూ చెప్తున్నారు. ఇది వాస్తవమే. నేను ఇక్కడ ఈ స్పాట్లో ఉన్నాను. నేను రంజోల్లో వార్డ్ నెంబర్ 4లో ఇక్కడ స్పాట్లో నేను మొత్తం చూశాను. నేను ఇక్కడ కౌన్సిలర్ గారు ఇక్కడ చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ కౌన్సిలర్, నేను ఆల్రెడీగా ఒక జర్నలిస్ట్, నేను అడిగాను, రౌడీజంగా చేస్తున్నారు మన కౌన్సిలర్ గారు. ఇది తప్పు కదా. ఎన్నికల్లో ముందు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నారు. మాట ఇచ్చి మాట తప్పిన కౌన్సిలర్లకు ఏం చెప్తారు? దీనికి సమాధానము మనకు మున్సిపల్ కమిషనర్ గారు దీనికి ఆన్సర్ ఇవ్వాలి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఆన్సర్ ఇవ్వాలి, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు దీనికి ఆన్సర్ ఇవ్వాలి, డిప్యూటీ చైర్మన్ మేడం గారు దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఇది వాస్తవం. ఇగో నేను స్పాట్ మీద ఉన్నాను. ఇక్కడ వాస్తవానికి ఇక్కడ మోరీలు లేవు, గలీజ్ గబ్బు వాసన వస్తుంది. ఇక్కడ దోమల మందులు కొట్టాలి. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఊడ్చే వాళ్ళు కూడా వస్తలేరట. ఇది వాస్తవమే కాదా? మనం ప్రజలతో అడుగుదాం. మీ పేరు చెప్పండి. ఫాతిమా బి. చెప్పండి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? చాలా ప్రాబ్లం ఉన్నది. మోరీల తోటి ప్రాబ్లం ఉన్నది, బోర్డు తోటి ప్రాబ్లం ఉన్నది, రోడ్లే ఏం లే. మాకు ఇంత బీమార్ అవుతున్నాయి, పిల్లలు అంతా బీమార్ అవుతున్నారు. మా వార్డ్ నెంబర్ 4 మేము చాలా పరిశాన్ ఉన్నాం. ఇక్కడ ఇవి వచ్చి చూడండి, దోమల మందు అయితే ఒక్క మనిషి తొక్కి చూడకొచ్చింది. దోమల మంది ఇక్కడికి ఎవరెవరికి రమ్మంటున్నారు అధికారం వాళ్ళకి చెప్పండి. చైర్మన్ గారు రావాలి, మున్సిపల్ కమిషనర్ సాబ్ రావాలి, మేడం అందరు జహీరాబాద్ మండల్ అందరు రావాలి, వచ్చి చూడండి. సంగారెడ్డి కలెక్టర్ గారికి కూడా రమ్మంటున్నారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా వచ్చి చూడమంటున్నారు. ఇది వాస్తవమా కాదా? అంటే ఇక్కడ 15 సంవత్సరాల నుంచి వాళ్ళు పనులు చేస్తున్నారని మీరు చెప్తున్నారు. కరెక్ట్గానా? మొత్తం అసలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇక్కడ మొత్తం డీటెయిల్గా చెప్పండి. మీరు అంత ప్రాబ్లం మోరీలది, నీళ్ళది, దోమలది, గలీజ్ చెత్త వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడే మీరు వచ్చి చూడండి. ఇక్కడ ఊడ్చే వాళ్ళు మున్సిపాలిటీ ఎవరు వస్తలేరా? ఒక్క మనిషి అంటే మీరే ఊడ్చుకుంటున్నారా? ఇక్కడ మేమే ఉంటాం. ఒక్క మనిషి, ఒక కుక్క ఒక్క చూడకొచ్చింది. మరి ఇంత గలీజ్ నీళ్ళు పోతున్నాయి కదా మోరీలు, మరి దీనికి మందులు కొడతలేరా మున్సిపాలిటీ వాళ్ళు? మరి ఇప్పుడు కౌన్సిలర్ ఏం చేస్తున్నారు? మరి వాళ్ళకి తెలియకొచ్చినది వాళ్ళకు మరి చూడాలి, చేయాలని. మేము బీమార్ అయ్యి దవాఖానలకు పైసలు నింపుకుంటున్నాం. మేము దున్నే పైసలు నింపుకుని చిన్న పిల్లలు బీమార్ అవుతున్నారు. మాకు తెలిసి కూడా కౌన్సిలర్ గారు పట్టించుకుంటలేడు. అంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు రోజు మీ ఇంటికి తిరిగిర్రు, ఎలక్షన్ అయిపోయినాక మీకు ఎవరు కాంతలేరు. చెప్పండి మరి.
తొక్కి ఇట్లా ముఖం మీద చూడకొచ్చి చేతులు జోడాయించి ఇట్లా చేతులు జోడాయించి వచ్చి ఇంటింటికి నమస్కారాలు పెట్టిండ్రు మేము చేసిపోతామని. ఇక ఆడికెళ్ళి అంటారు మేము ఇన్ని పైసలు ఇచ్చినాము, ఇన్ని లక్షలు ఇచ్చినాము, ఈ గల్లీకి వాడినామ 4 నమ్మకం ఇన్ని లక్షలు వచ్చినాయి, మేము వెయ్యము అంటున్నారు. మేము ఒక పైసా తినలే ఎవరిది. కాళ్ళు మొక్కి ఓట్లు వేపించుకొని ఇప్పుడు మనకి కళ్ళతోటి అంటున్నారు వీళ్ళు. ఒక కౌన్సిలర్ ఆఫ్టర్ ఆల్ ఒక కౌన్సిలరు ఒక ప్రజలు ఫోన్లు చేస్తే ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరు. మరి ఏం కౌన్సిలర్ అతడు అంటే ఒక చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నా మన సర్పంచ్లు కానీ విలేజ్లలో ఇప్పుడు మన సిటీలో కౌన్సిలర్స్లు కానీ ఫోన్ ఎందుకు ఎత్తారు? ఎందుకంటే ఎవరికి ఏ సమస్యలు ఉంటే ఫోన్లు చేస్తారు కదా. ఒక కౌన్సిలర్ ఉండి ఫోన్ ఎత్తకపోతే దానికి ఆన్సర్ ఏమి ఇస్తాడు? కౌన్సిలర్ ఏం పనులు చేయగలుగుతాడు? అంటే ఇప్పుడు మీ పేరేంది? అంటే ఇప్పుడు ముస్లిమ్స్ అని ఇక్కడ పనులు చేస్తలేరా? ఒక్క మనిషి లేడు, అందరు ముస్లిం ఇల్లే ఉన్నాయి ఇక్కడ. తెలుగు మనిషి ఒక్క ఇల్లులే వచ్చి చూసుకుంటారు. చిన్న చూపు చూస్తున్నారా మీకు? మాకు చిన్న చూపే చూస్తున్నారు. మాకైతే మా కేరే చేయకొచ్చిండ్రు ఎవరివి. మీరేం చెప్తున్నారమ్మా? చెప్పండి, మీరు చెప్పండి. చెప్పండి చెప్పండి. आपका नाम क्या है? हाँ, क्या क्या परेशानी है गली में बताइए? पानी की, नालियाँ की, रोड की, कचरा की। आपको देखो जरा इधर। बोलो बोलो बोलो। उठी बड़े बड़े इधर दीवारा उठी सो देखो, बताओ झाड़ा कैसे उठी उसमें. మీరు ఒకసారి లాస్ట్ ఫైనల్ మీ పేరు చెప్పండి, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమని చెప్పండి మీరు కరెక్ట్. मेरा नाम मोहम्मद मोइज है, वार्ड नंबर 4 से हूँ. ये తెలుగులో చెప్పండి. నా పేరు మొయిజు, వార్డ్ నంబర్ 4 ఉన్నది ఇది. ఇక్కడ మోరీలు లేవు, ఇక్కడ దోమల మందు కొట్టకొచ్చినారు, ఇక్కడ నీళ్ళది దిక్కత్ ఉన్నది, పరేషాని ఉన్నది, బోర్ లేదు ఇక్కడ. అందరు ముస్లిం ఏరియా ఉన్నది ఇక్కడ మొత్తము. ఇక్కడ నాలి డెర్నీస్ కావాలి ఇక్కడ. మున్సిపల్ చైర్మన్ గారు యూనుస్ చైర్మన్ గారు వచ్చి చూడాలి ఇక్కడ. ఈ రోడ్ కావాలి, సీసీ రోడ్ కావాలి. ఇక్కడ మా వార్డ్ నంబర్ 4 తోటి ప్రవీణ్ భాయ్ ఉన్నాడు, అతను వచ్చి చూడకొచ్చినారు ఏం గుటంగా. చూడమంటే అవి పట్టించుకోలేడు. మరి కౌన్సిలర్స్ అడ్డం దొడ్డం మాట్లాడుతున్నారు కదా, ఇది పద్ధతేనా? అది పద్ధతి అయితే కాదు. మరి కౌన్సిలర్ పని ఏంది? ఎవరైనా చూడాలి కదా. గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చి చూడలేడు ఇక్కడ. గల్లీకి ఇన్ని పైసలు ఇచ్చినా అన్ని పైసలు ఇచ్చినా అంటున్నారు. రోడ్ మీద చెప్పుకుంటున్నారు అంట పైసలు ఇచ్చినామని. ఎవరికి పైసలు ఇచ్చినారో మాకు తెలియాలి. అంటే నిందలేస్తున్నారు. కౌన్సిలర్ గెలిచినాక నిందలేస్తున్నారు. ఒక కౌన్సిలర్ ఆఫ్టర్ ఆల్ కౌన్సిలర్ రౌడీజంగా చేసుడు ఇది పద్ధతేనా? ఒక మీడియా మిత్రుడు వస్తే అతనికి ఆన్సర్ ఇస్తలేరు. ఇది వాస్తవమే, ఈ గల్లీలు గలీజు ఉన్నాయి, దీని గురించి అడగద్దా? అడగద్దని చెప్తున్నారు కదా కౌన్సిలర్. అడగద్దు అంటున్నారు. ఇది తప్పా కాదా? కౌన్సిలర్ చెప్పింది తప్పా కాదా? మరి ఇప్పుడు కౌన్సిలర్ క్షమాపణ అడిగి ఇక్కడ ఉన్న పనులని చెయ్యాలి కదా అతడు. మరి పైసలు శాంక్షన్ అయితే ఏమి చేస్తున్నారు? ఫస్ట్ మీకు దోమల మందులు కొట్టాలి. ఏమేం చేయాలి చెప్పండి. ఇక్కడ దోమల మందు కొట్టాలి, నాలుగు కట్టాలి, బోర్ వేయాలి ఒకటి, సీసీ రోడ్ కావాలి ఒకటి. ఏం కావాలమ్మా మీకు? ఏం కావాలి? సీసీ రోడ్ కావాలి, నాలీలు కావాలి, బోర్ కావాలి. నాలీలు బంద్ కావాలి. మాకు దోమల మందు ఎవరు రాకొచ్చారు, మాకు పట్టించుకొచ్చారు. ఇక్కడ ఊడ్చే వాళ్ళు కూడా రావాలి, మున్సిపల్ రావాలి కదా. రావాలి కానీ రాకొచ్చారు. మరి కౌన్సిలర్ ఏం పట్టించుకుంటలేడు కదా. మరి దానికి సమాధానం బుద్ధి చెప్పండి కౌన్సిలర్ కు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పండి. రండి చూడండి, మీరు చూసని తెలుస్తుంది మీకు. మేము చెప్తే ఇవి అవద్దం అనుకుంటున్నాం. ఇది మీ వార్డ్ నెంబర్ 4లోనే కాదు, వార్డ్ నెంబర్ 4లో కూడా అట్లనే జరుగుతుంది, వార్డ్ నెంబర్ 5లో కూడా అట్లనే జరుగుతుంది, వార్డ్ నెంబర్ 20లో కూడా అట్లనే జరుగుతుంది, వార్డ్ నెంబర్ 21లో కూడా ఇట్లనే జరుగుతుంది. ఈ కౌన్సిలర్స్ అందరూ ప్రజల మీద రౌడీజం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదని కూడా ప్రజలు చెప్తున్నారు. ఇది చెప్పండి, వచ్చి చూసి మాకు చెప్పండి. ఏమైనా గల్తీ ఉంటే మాకు పట్టించుకోండి, అప్పుడు మాకు ఏమైనా చెప్పండి మీరు వచ్చి.